ఎందుకు ఆయన వరముగా ఉన్నాడంటే ప్రియులారా, ఎందుకు మన జీవితంలో ఒక సాధారణమైన వ్యక్తి జీవితంలో దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగిన వాడు, అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, ఎవరిని చూసినా దయ చూపించగలిగేవాడు, ఎవరిని చూసినా జాలి చూపించగలిగేవాడు, అవసరతలు తీర్చగలిగేవాడు, ఎందుకు మనకి వరమై ఉన్నాడంటే నశించిపోతున్న ఆత్మన రక్షణార్థము మన కొరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అసలైన వరం ఆయనే. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, నశించిపోతున్న మనల్ని రక్షించుకోవడానికి ఈ భూలోకంలో అడుగు పెట్టాడు. బాధల్లో ఉన్నటువంటి వారిని, బలహీనతల్లో ఉన్నటువంటి వారిని, కృంగుదలలో ఉన్నటువంటి వారిని, మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వారిని ఆయన బలపరచడం కొరకు, ఆయన లేవనెత్తడం కొరకు, ఆయన మాట్లాడటం కొరకు వచ్చినటువంటి వరమై ఉన్నాడు ప్రియులారా.